టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు మాజీ దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పూర్తి స్థాయిలో అండగా నిలిచాడు. ఇటీవలి భారత జట్టు పరాజయాలకు గంభీర్ను బాధ్యుణ్ణి చేస్తూ విమర్శలు గుప్పించడం ఎంతమాత్రం సరికాదని బజ్జీ అభిప్రాయపడ్డాడు. గంభీర్ స్వభావరీత్యా చాలా ముక్కుసూటిగా ఉండే మనిషని, వాస్తవాలను నిక్కచ్చిగా మాట్లాడటం వల్లే ఆయన తీసుకునే నిర్ణయాలు కొందరికి నచ్చటం లేదని పేర్కొన్నాడు. గంభీర్ మార్గదర్శకత్వంలోనే భారత జట్టు గతంలో ఐసీసీ ప్రతిష్టాత్మక టోర్నీలను సాధించిన విషయాన్ని అభిమానులు, విశ్లేషకులు గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చాడు. ప్రతి మ్యాచ్లోనూ విజయం కోసమే పోరాడాలని నమ్మే మనస్తత్వం ఉన్న కోచ్ అని, ఓటమిని లేదా డ్రాలను ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేరని వ్యాఖ్యానించాడు. ఆటకు ఎంతో నిబద్ధతతో పనిచేసే వ్యక్తిని కేవలం కొన్ని పరాజయాలకే నిందించడం సబబు కాదని హర్భజన్ తేల్చి చెప్పాడు. శ్రీలంకతో జరగనున్న కీలకమైన 2 టెస్టుల సిరీస్కు టీమిండియా సర్వసన్నద్ధమైన నేపథ్యంలో గంభీర్పై వస్తున్న విమర్శలను హర్భజన్ తిప్పికొట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఆశలు నిలవాలంటే ఈ సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేయటం ఎంతో అత్యవసరంగా మారింది. గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్టుల్లో జట్టు ఓటములను చవిచూడటంతో ఆయన కోచింగ్ తీరుపై సర్వత్రా ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. అయితే క్రికెటర్ నాటి నుంచి గంభీర్ తనకు బాగా తెలుసని, ఆయన ప్రతిభను వెలుపలి రూపం చూసి అంచనా వేయకూడదని బజ్జీ హితవు పలికాడు. సెహ్వాగ్, అమిత్ మిశ్రా, మునాఫ్ పటేల్ వంటి అత్యంత ఆప్తులైన మిత్రుల సమక్షంలోనూ ఆయన అంతే నిబద్ధతతో ఉండేవాడని గుర్తు చేసుకున్నాడు. జాతీయ జట్టు ఫలితాలకు కేవలం హెడ్ కోచ్ను మాత్రమే బలిపశువును చేయటం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో కొనసాగడంపై వస్తున్న వ్యాఖ్యలపై కూడా హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. ప్రపంచ ఫుట్బాల్లో లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలో ఇప్పటికీ ఆడుతున్నప్పుడు కోహ్లీ, రోహిత్లు ఆడటంలో తప్పేముందని ప్రశ్నించాడు. ఏ క్రీడాకారుడికైనా వయసు కంటే కూడా మైదానంలో ఇచ్చే ప్రదర్శనే అసలైన కొలమానమని స్పష్టమైన విశ్లేషణ అందించాడు. 37 ఏళ్ల వయసులోనూ విరాట్ కోహ్లీ 20 ఏళ్ల కుర్రాడిలా కదలటమే కాకుండా భారత క్రికెట్లో ఫిట్నెస్ విప్లవాన్ని తెచ్చిన ఘనత ఆయనదేనని కొనియాడాడు. భారత జట్టులో కోహ్లీ ఒక మెస్సీ లాంటి మహోన్నత ఆటగాడని, ఎంతటి కష్టసాధ్యమైన లక్ష్యాన్ని అయినా ఛేదించే స్ఫూర్తిని నింపుతాడని ప్రశంసించాడు. ఇక యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ క్రికెట్ తెలివితేటలు గొప్పవని చెబుతూ ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన సీనియర్లతో పాటు సత్తా ఉన్న యువత జట్టులో కొనసాగడమే భారత క్రికెట్కు శుభ పరిణామమని పేర్కొన్నాడు.